143 పథకాలు ఇస్తామని ఇక హామీ చెప్పి ఏదో 2 ఏళ్లలో అమలు చేయకుండా అదేదో సాధించినట్టు మరి ఒక్కో పథకానికి ఇప్పుడే కూడా వాళ్ళే చెల్లుచీటి రాస్తున్నారంటే దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. వాళ్ళు ఇంతకుముందు తెలీదా వీళ్ళకి డబ్బులు లేవని, లేదా ఉన్న డబ్బులు సరిపోవు, వస్తే అధికారంలోకి వస్తే ఇవన్నీ మనం హామీలు ఇస్తున్నాము, వచ్చాక ఇవన్నీ అమలు చేయడం సాధ్యం కాదని తెలీదా? ఇప్పుడు మాయమాటలు చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఎంత? 45 ఏళ్ళు ఇండస్ట్రీగా చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు కదా ఆయన. మరి 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం చంద్రబాబు నాయుడు గారికి ఉంది కదా. అప్పుడు తెలీదా ఈ లేనిపోని హామీలన్నీ ఇచ్చేసి ప్రజల్ని మోసం చేసిన వాళ్ళం అవుతామేమో, ఇవన్నీ ఇవ్వడం సాధ్యపడదని మరి మేనిఫెస్టో రాసినప్పుడు తెలీదా? సూపర్ 6 రాసినప్పుడు తెలీదా చంద్రబాబు నాయుడు గారికి? ఇప్పుడు 2 ఏళ్లకే వచ్చి ఏ విధంగా చేతులెత్తేసి ఏ విధంగా మరి ప్రజల్ని మోసం చేస్తూ, మహిళల్ని మోసం చేస్తూ, రాష్ట్రంలో ఉన్నటువంటి అందరినీ మోసం చేస్తూ చాలా సింపుల్ గా ఇలాంటి చావు కబుర్లు, ఇలాంటి మీటింగ్లు పెట్టి చల్లగా చెప్తున్నారంటే రాష్ట్ర ప్రజలకు ఇప్పటికే అర్థమవుతా ఉంది, అర్థమైపోయింది. ఇక గతంలో కూడా చూసాం చంద్రబాబు నాయుడు గారి పాలనలో. అసలు ఆయన పాలనన్నా, గతంలో ఆయన పరిపాలనన్నా, ఆయన మాటలన్నా ఇవన్నీ కూడా ఉట్టిట్టు గాలి మాటలు లాంటివని తెలుసు. ఇక ఒక మాట ఇచ్చాడంటే ఆ మాట మీద నిలబడేది లేదు, సచ్చేది లేదు. క్రెడిబిలిటీ లేని మాటలు, క్రెడిబిలిటీ చంద్రబాబు నాయుడు గారికి లేదని ప్రజలకు స్పష్టంగా తెలుసు. ఏదో అబద్ధపు మాటలు చెప్పి, ఏదో జగనన్న కన్నా ఇంకా మించిస్తామని చెప్పి ఆశ చూపించి జనం ఏమనుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నవన్నీ కూడా టయానికి అకౌంట్ లోకి వస్తున్నాయి, ఈయన అంతకన్నా మించి ఇస్తానంటే అదేంది ఎట్లా చెప్తున్నాడు అని చెప్పి వాళ్ళని ఆశపెట్టి మోసం చేసి ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడు తీరా ఈ 2 ఏళ్ల కాలంలో రకరకాల ప్లాట్ఫామ్స్ లో రకరకాలుగా ఏ విధంగా అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చారో అది కూడా చూద్దాం మనం. అయితే ఇప్పటికే మనం చూసాము. ఇక ఇది పూర్తి స్థాయిలో కూడా చంద్రబాబు నాయుడు గారు క్రమక్రమంగా కూడా అన్ని వర్గాల వాళ్ళని, ప్రజల్ని మోసం చేస్తూనే వచ్చారు. ఇక నిన్న వారి మాటల్లో చూసాము, మేనిఫెస్టోనంట హెలికాప్టర్లో చదువుకుంటూ వచ్చాడంట. దేనిది మేనిఫెస్టోని హెలికాప్టర్లో చదువుకుంటూ రావడం ఏంటి? మేనిఫెస్టో మీకు గుర్తుండదా చంద్రబాబు నాయుడు గారు? మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మేము తీసుకొచ్చినటువంటి మేనిఫెస్టో నవరత్నాలు అని ఏదైతే మేము చెప్పామో దాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు మా జగన్ గారు. ఆ మేనిఫెస్టోనే బైబుల్ గా, ఖురాన్ గా, భగవద్గీతగా భావించి ఇది ప్రజలకు మేలు చేయాలి అని చెప్పి బలంగా నమ్మి డే 1 నుంచి కూడా ఎక్కడ ఎప్పుడు మర్చిపోలా, డే 1 నుంచి కూడా 100% ఇది ఎలా అమలు చేయాలని చెప్పి పరితపించి పనిచేశారు. ఆ విధంగానే 99% మేనిఫెస్టోని అమలు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. మీరు ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత హెలికాప్టర్ లో మేనిఫెస్టో చదువుకుంటూ పోవడం ఏంటంటే ఆశ్చర్యంగా ఉంది మాకు. అంటే మీకు మేనిఫెస్టో గుర్తుండదా? ఈ హామీలు మీరు ఇచ్చినే కదా, లేదా ఆ టైంకి అప్పటికప్పుడు లేకపోతే ఎవరితో ఉన్న స్క్రిప్ట్ లాగా అది కూడా రాపిచ్చి ఏదో జనమే కదా ఈ పిచ్చి మాటలు ఏం చెప్పినా నమ్ముతారు, మనం ఏం రాసిచ్చినా వింటారు, ఆ స్పీచ్ లో చెప్పేసామంటే అయిపోయిందని అనుకున్నారు అప్పుడే మీరు. మీ చిత్తశుద్ధి ఏంటో అక్కడే కనిపిస్తుంది. మీకు చిత్తశుద్ధి లేదని, మీకు కమిట్మెంట్ లేదని అక్కడే అర్థమవుతా ఉంది.